చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు తాము జీవించి ఉన్నన్ని రోజులు వెనుకబడిన ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు, సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేశారు. అంబేడ్కర్, జ్యోతిబా పూలే, నారాయణ గురు లాంటి మహనీయులు చూపించిన మార్గంలో పయనించే వ్యక్తులు మన మధ్య నుండే ఉదయిస్తారు. ఏ రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి యొక్క మూడవ కొడుక్కి టీచర్లు పాఠశాలల్లో చెప్పే పాఠాలకు, సమాజంలో జరిగే సంఘర్షణకు మధ్య తేడా అర్థమయ్యేది కాదు. లైబ్రరీలో దొరికే పుస్తకాలలో ఉండే వ్యక్తులు నిజ జీవితాల్లో ఎందుకు ఉండరు అనే ఆలోచన అతని మెదడును తొలిచేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు స్వాతంత్ర్యం సాధించిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అందడం లేదు? కారణం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులా, లేక వారిని ఎన్నుకుంటున్న ప్రజలా? ఇలాంటి ఆలోచనలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి కారణమైన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో భాగస్వాములైన నాయకులపై తెలియని అసహనం ఏర్పడింది. నటుడిగా 1996లో సినిమాల్లో అడుగుపెట్టిన వ్యక్తి తనకంటూ ఒక వైవిధ్యమైన శైలి అలవర్చుకొని, కఠోరమైన శిక్షణతో తనను తాను విభిన్నమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకొని ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు సినిమాలను ఒక వారధిగా చేసుకున్నారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళని. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఏ మేరా జహా అన్నా, మారాలంటే లోకం అని చెప్పినా ఇవన్నీ తనలోని సామాజిక స్పృహకు నిదర్శనం. సమాజం పట్ల పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఈనాటివి కావు. వారి తండ్రి శ్రీ కొణిదెల వెంకట్రావు గారు 1999లోనే ఈ మాట అన్నారు. మా కళ్యాణ్ భవిష్యత్తులో ఖచ్చితంగా సినిమాలు మాత్రమే చెయ్యడు, ప్రజలకు సహాయం చేసేందుకు ఏదైనా మొదలు పెడతాడు అని చెప్పారు. సినిమాలు చేస్తున్నప్పుడు ఎంతో మందికి సహాయం చేస్తున్నా సరే అది అతనికి తృప్తినివ్వలేదు. ఆయన తండ్రిగారు ఊహించినట్లే కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కొంతకాలం తరువాత తన ఆలోచనా విధానం పరిధి పెంచుకుంటూ జనసేన పార్టీని ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. నేను ఇలా మీ ముందుకొచ్చాను, పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. వచ్చిన నాటి నుండి ఒక సోషల్ ఇంజనీర్గా మారి సమాజంలో ఉన్న తప్పుల్ని సరిచేసేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు ఆరంభించారు. సినీ రంగంలో ఉన్నత స్థానంలో ఉంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ కోట్లాది అభిమానుల జయజయధ్వానాల మధ్య సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అర్హత లేని వ్యక్తులు చేస్తున్న వ్యక్తిగత దాడులు, కువిమర్శలు, తప్పుడు ఆరోపణలు తట్టుకుంటూ నిలబడాల్సిన అవసరం ఏముంది? నాకు ఎవ్వరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను, దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. అలాగే నేను ఎవరైనా సరే మీరు మాట్లాడేది పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతాను. పబ్లిక్ పాలసీ మీద రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వాలి. నేను తిరిగి చాలా అనగలను. నాకు చాలా బలమైన నోరు, గొడవ పెట్టుకోగలను, చాలా బలంగా మాట్లాడగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఒక చిన్న విత్తనం చాలు వటవృక్షంలా మారడానికి. కానీ ఆ విత్తనం వృక్షంలా మారేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక సామాన్యమైన వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతంపై దశాబ్దాల కాలం స్థిరంగా ఉండే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు, తప్పుడు కథనాలు, వ్యక్తిగత దాడులు, అన్నింటికీ మించి ఓటమి, ఇవన్నీ ఎదుర్కోగలిగిన వాడే నిలబడతాడు, పోరాడతాడు, లక్ష్యాన్ని చేరుకుంటాడు, గెలిచే దిశగా పయనిస్తాడు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తున్నారు? జనసేన గుర్తొస్తుంది. ఒక్క ఛాన్స్ అని చెప్పేవా, మనం వంచిన వాళ్ళు కాదు. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము మీ వెంట ఉంటామని చెప్పేవాళ్ళం. ప్రజల్లో చైతన్యం రావాలన్నా, ప్రజాప్రతినిధుల్లో మార్పు రావాలన్నా కావలసినది జవాబుదారీతనం. అందుకే ప్రజలకు ప్రశ్నించే హక్కు, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం, వెనుకబడిన వర్గాలకు, నవతరం యువతకు రాజ్యాధికారం కల్పించేందుకు అడుగులేస్తోంది జనసేన పార్టీ. రాజకీయాల్లో మేధస్సు ఒక్కటే సరిపోదు, తెగువ కావాలి, ఓటమిని ఎదుర్కోగలిగే గుండె ధైర్యం కావాలి. అందుకే ఎంతో మంది మేధావులు ఎన్నో ఆలోచనలతో మార్పును తీసుకొచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చినా క్రిమినల్ పాలిటిక్స్ ధాటికి నిలబడలేకపోయారు. అలాంటి సమయంలో అన్ని రకాల అడ్డంకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతిన్నా కూడా తప్పుదారిలో పయనిస్తున్న వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎదురొడ్డి నిలిచింది
జనసేన పార్టీ. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినల్స్ వచ్చి రాజకీయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. మహాత్మా గాంధీని పూజిస్తాం, సుభాష్ చంద్రబోస్ గౌరవిస్తాం, అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, కానీ ఎన్నుకునేది మటుకు నేర చరిత్ర రాజకీయ నాయకులు ఎన్నుకుంటాం. నాకు ఈ డైకాటమీ అర్థం కాదు, ఈ పారాడాక్స్ అర్థం కాదు. అతని ఆలోచన మనందరినీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు, మనందరి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, దానికోసం ఎంతవరకైనా పోరాడేందుకు, నిలబడేందుకు, గెలిచేందుకు. అలా గెలిచే క్రమంలో అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నా సరే వెన్ను వంచక నిలబడిన వ్యక్తి. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ప్రాణత్యాగం చేయడానికి కారణం తన చావుతోనైనా సమాజంలో పోరాట స్ఫూర్తి వస్తుందేమో అనే చిన్న ఆశ. అలాంటి మహనీయుని స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం నింపేందుకు జనసేన ద్వారా ముందుకు వచ్చారు జనసేనాని. నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. దశాబ్దాలుగా పాతుకుపోయిన సంప్రదాయ రాజకీయ పార్టీలకు ఎదురొడ్డి పోరాటం చేయడం అంటే సామాన్య విషయమేమీ కాదు. నాడు పరాయి దోపిడీదారులైన ఆంగ్లేయుల్ని తరిమికొట్టేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనలాగా సమాజంలో పోరాడాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తుల్ని కలుపుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసినట్టుగా నేడు స్వదేశీ దోపిడీదారులు కుల మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న చీడ పురుగుల్ని తరిమికొట్టేందుకు తనలా సమాజంపై స్పృహ కలిగిన యువతను మేలుకొలిపి జన సైన్యంగా తీర్చిదిద్ది జనసేనానిగా ముందుండి నడిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలైనా సరే ఓటమికి వెరవకుండా పార్టీని ముందుండి నడిపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన పోరాటం గెలుపు ఓటములకు ప్రభావితం కాదని పనిచేశారు. ఎవరైనా ఇన్ని కోట్ల మంది వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ఇంప్రూవ్ చేయాలి, నేను ఆలోచిస్తానండి. నన్ను అడిగారు చాలామంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. ఎక్కడో ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్న వెంగయ్య నాయుడు అనే జనసైనికుడు తాను ఏనాడూ కలవని వ్యక్తి యొక్క ఆశయాలకు ప్రభావితమై ప్రజాప్రతినిధిని నిలదీశాడు అంటే అతనిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి తాలూకు భావజాలం ఎంత దృఢమైనదో అర్థమవుతోంది. ఒక్క పిలుపునిస్తే చాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం అసమర్థతపై గళమెత్తుతారు. ఇలా ఒక్కొక్కరిని కలుపుకుంటూ వారిలో స్ఫూర్తిని రగిలిస్తూ నేడు లక్షలాది సైన్యంగా ప్రజల పక్షాన నిలబడింది జనసేన పార్టీ. కర్నూల్లో 16 ఏళ్ల వయసు బాలిక అత్యాచారానికి గురై మరణిస్తే ఏ ఒక్క పార్టీ స్పందించని సమయంలో ఆ తల్లిదండ్రుల పక్షాన న్యాయం కోసం పోరాడుతోంది జనసేన. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ, మత్స్యకారుల సమస్యలు, రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతన్నలు, ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, ఇలా ఒక్కొక్క సమస్యపై బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తూ వ్యవస్థలోని లోపాలు సరిచేసేలా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది జనసేన. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కనీసం వారి వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించి వేస్తుంటే వారికి గొంతుకనిస్తూ వారి గళంగా గళమెత్తింది జనసేన. వారి కష్టాల్లో కాపు కాస్తూ వారి కన్నీళ్లను తుడిచేస్తూ అండగా నిలబడుతోంది జనసేన. 199 సార్లు మాటల ద్వారా, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేసే జనసేనాని అవసరమైతే సరిహద్దుల కంచెలు దాటి ఎంతవరకైనా సరే పోరాటాన్ని తీసుకొని వెళ్లగలడు. నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ద్వారా ప్రతిఘటించేందుకు, దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఏమీ చేయలేకపోయారు. అతని ముందు నిలబడలేకపోయారు. ఒక వ్యక్తిని రాజకీయాల్లో లేకుండా చేసేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. అసలు ఆ వ్యక్తిని చూసి ఎందుకంతగా భయపడుతున్నారు? వారి అవినీతి కోటలు బీటలు వారేలా చేసే ప్రయత్నం మొదలుపెట్టినందుకా, లేక ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్నందుకా అనేది మనం ఆలోచించాలి. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు. ఒక్కడికి ధైర్యం ఉంటే మొత్తం కోట్లాది మందికి వెన్నెముక నిటారు నుంచి ఉంటుంది. ధైర్యంతో ధైర్యం కావాలి. సమాజంలో భయపడకూడదు. లోపల నుంచి బలంగా రావాలి. మాట్లాడాలని చూసే కూర్చోబెడితే భయపడతారు. వెనుకబడిన వర్గాలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ముందడుగు వేసేలా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి విజయ్ కుమార్ లాంటి వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తుని సమస్యపై యువకుడు బలంగా పోరాటం చేస్తుంటే అతని పోరాటానికి మరింత బలం చేకూర్చేలా జనసేన పార్టీ తరపున గ్రామ సర్పంచ్గా గెలిపించారు.
ఇలా తాపీ మేస్త్రి, కూలి పనులు చేసుకునే మహిళల్ని స్థానిక ఎన్నికల్లో గెలిపించి తాను కోరుకున్న కొత్త తరం రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేశారు. జన సైనికుల పోరాట ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 1209 సర్పంచ్ స్థానాలు, 1576 ఉప సర్పంచ్ స్థానాలు, 4456 వార్డుల్లో గెలుపొంది 27% ఓట్లను జనసేన సాధించింది. అంతేకాకుండా దాదాపు 2000 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచి గ్రామాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది జనసేన పార్టీ. కష్టం ఉన్న ప్రతి చోట జనసేన ఉంటుంది అనే వాగ్దానానికి నిదర్శనంగా కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవడం తన బాధ్యతగా భావించి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం జనసేనాని అందించారు. ఆయన స్ఫూర్తితో లక్షలాది ప్రజల ఆకలి తీర్చారు జన సైనికులు. వివిధ దేశాలలో, రాష్ట్రాలలో చిక్కుకున్న తెలుగువారిని స్వగ్రామాలకు రప్పించేందుకు ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేస్తూ కృషి చేశారు. వారిని ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలాలకు చేర్చారు. భారతదేశానికి రక్షణ కల్పించే సైనిక దళాల కుటుంబ సంక్షేమం కోసం ₹1 కోటి సైనిక నిధికి అందించారు. హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంటే ₹1 కోటి సీఎం సహాయ నిధికి అందించారు జనసేనాని. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అని పదే పదే చెప్పడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఎంతో మంది నాయకులకు తాము స్థాపించిన పార్టీలను అధికారంలోకి తేవడానికి దశాబ్దాల కాలం పట్టింది. కుల, మత, ధన రాజకీయాలతో ముడిపడ్డ ప్రస్తుత సమాజంలో ఒక కొత్త తరం ఆలోచన ఊపిరి పోసుకోవడానికి ఆ మాత్రం సమయం పడుతుంది. ఒక్కడుగా మొదలైన జనసేనాని ప్రయాణం నేడు లక్షలాది జన సైనికులు, వీర మహిళలతో గ్రామస్థాయి నుండి బలోపేతమవుతూ ముందుకు సాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన సమస్యలకి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు కొనసాగుతోంది జనసేన పార్టీ. మనలో ఉన్న శత్రువు ఎవరంటే ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఓటు రూపంలో తీసుకునే తప్పుడు నిర్ణయం. ఇది మన భవిష్యత్తును నాశనం చేస్తుంది అనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. మన చేతిలో ఉన్న ఆయుధాన్ని తెలివిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉపయోగించాలి. అప్పుడే కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తుంది. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లు వచ్చి వ్యవస్థను నాశనం చేయడం మొదలు పెడతారో అప్పుడు ప్రజలందరూ ఎదురు తిరిగి ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి. అప్పుడే సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడగలం. అలా క్రిమినల్ పాలిటిక్స్ నుంచి ప్రజలను కొత్త తరం రాజకీయాల వైపు నడిపించేలా, రేపటి తరానికి బంగారు భవిష్యత్తుపై ఆశను సజీవంగా ఉంచేలా చేసే ప్రయత్నమే జనసేన. ఒక వ్యక్తిగా మొదలైన జనసేన ప్రస్థానం రానున్న రోజుల్లో ఘన చరిత్రకు నాంది పలుకుతుందని తెలియచేస్తున్నాం. ఈ క్రిమినల్ రాజకీయాలను భావితరాల భవిష్యత్తు ఆశలకు ఊపిరిపోసేందుకు జరుగుతున్న ఈ పోరాటానికి మీ అందరి తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాము.